రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. మరి కాసేపట్లో దీనికి సంబంధించి కూడా ఒక బ్రేకింగ్ అందుతుంది. తన జీవితాన్ని కూడా పార్లమెంట్ జీవితాన్ని కూడా ప్రారంభిస్తున్నానని సోషల్ మీడియాలో నితీష్ కుమార్ పోస్ట్ చేశారు. 2 దశాబ్దాల మద్దతు ఇచ్చినటువంటి బీహార్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కాసేపట్లో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా పాట్నా చేరుకున్నారు. బీహార్ సీఎం ఎవరనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. బీహార్ చరిత్రలో మొదటిసారిగా బీజేపీకి సీఎం పీఠం దక్కినుంది. ఇక బీహార్కి సంబంధించి డిప్యూటీ సీఎం పదవి నితీష్ కుమారుడు నిశాంత్ కుమార్కు దక్కనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. బీహార్ రాజకీయాల్లో పెను సంచలనమైనటువంటి బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు బీజేపీకి సంబంధించినటువంటిది దాదాపు మనకి ఇక్కడ బీహార్ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు 2 రోజుల నుంచి ఇటు బీహార్ ముఖ్యమంత్రి రాజీనామా నితీష్ కుమార్ రాజీనామా చేస్తూ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసేటటువంటి విధంగా కూడా ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నితీష్ కుమార్ కి సంబంధించినటువంటి నిన్నటి నుంచి కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు బీహార్ వేదికగా పాట్నా వేదికగా జరుగుతున్నటువంటి సమావేశాలు ఒకవైపు అంటే ఏదైతే రాజీనామా చేసిన తర్వాత బీహార్ ముఖ్యమంత్రి ఎవరు అన్నది దానిపై నిన్న ప్రధానంగా కూడా చర్చ జరిగింది. కానీ ఒకవైపు లాస్ట్ క్షణం వరకు కూడా కుమారుడిని అంటే నితీష్ కుమార్ ని ఇక్కడ రాజ్యసభకు పంపించాలి అన్నటువంటిది ఏదైతే ఆలోచనలు కూడా చేసినటువంటిది. కానీ ఒకవైపు బీజేపీ ఒప్పుకోలేదు. చివరికి ఇటు నితీష్ కుమారే రాజీనామా చేసి రాజ్యసభకు వైపు అడుగులు వేశారు అన్నటువంటిది మాత్రము అంతర్గతంగా మనకు అందుతున్నటువంటి సోర్సెస్. కానీ ఎట్టకేలకు దాదాపు బీహార్ రాజకీయాల్లో పెను సంచలనమైనటువంటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజీనామా చేసి ఇటు రాజ్యసభకు నామినేషన్ ప్రక్రియ కొరకు ఈ రోజు, ఎందుకంటే ఈ రోజు చివరి తేదీ రాజ్యసభ నామినేషన్లకు జేడీయూ నుంచి 2 నామినేషన్లు వేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి నితీష్ కుమార్ బీజేపీ తరఫు నుంచి ఇక్కడ మనకు రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసేటటువంటి విధంగా కూడా ఎక్స్ పోస్ట్ చేసినటువంటిది. ఎట్టకేలకు మాత్రము బీహార్ రాజకీయాల్లో మాత్రము పెను సంచలనము. 16వ తేదీ ఎన్నికలు ఏదైతే మనకు ఎన్నికల రిజల్ట్ తర్వాత బీహార్ రాజకీయాలకు సంబంధించినటువంటిది ఇటు ముఖ్యమంత్రి ఎవరు అన్నది బీజేపీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తికి పదవి లభించబోతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి నిన్న 24 గంటల పాటు జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశాల్లో అటు కుమారుడు ఉప ముఖ్యమంత్రికి పదవి అప్పగించాలి లేదంటే రాజ్యసభన అన్నది ఏదైతే తర్జన భర్జనల మధ్య ఎట్టకేళ్లకు ఇటు నితీష్ కుమార్ రాజీనామా చేసి మరొకసారి ఢిల్లీ రాజకీయాలకు ఎంట్రీ కాబోతున్నారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళా.